హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇవాళ రెసిపీ కాజు పన్నీర్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం బయట ఎక్కడైనా తినేటప్పుడు హోటల్లో కానీ, దాబాలో కానీ, రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా తినేటప్పుడు ఉండే టేస్ట్ ఇంట్లోనే రావాలంటే మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నోరూరించే కాజు పన్నీర్ కర్రీ సింపుల్ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 200 గ్రాముల పన్నీర్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకునే పన్నీర్ వల్ల ఆయిల్ కొంచెం పాడవుతుంది. అందుకని ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఏమన్నా ఎక్కువగా ఉంటే పక్కకు తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఉంచుకోవాలి. అలాగే 2 కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై చేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలు కూడా వేసుకుని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 8 లేదా 9 వెల్లుల్లి రేఖలు, అలాగే కట్ చేసి పెట్టిన చిన్న అల్లం ముక్క, ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటా కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 2 అంగుళాలు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ దగ్గరికి వచ్చి అందులో ఉన్న ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కూరలో కారం ఎక్కువగానే పడుతుంది. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పు కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. మూత తీసుకుని మరొకసారి కర్రీ మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మనకి కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని మరొకసారి కర్రీ మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.